మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి రోజు దుబాయ్లో దేశంలో జరిగినటువంటి ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామ స్వర్గం శ్రీనివాస్ జరిగిన సంఘటన అత్యంత బాధాకరం. ఏదైతే అక్కడ దుబాయ్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది, వారు దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో స్వర్గం శ్రీనివాస్ చనిపోయిన విషయాన్ని బంధువులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటది. పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, నేను కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, ప్రభుత్వం కానీ బయటి దేశానికి జీవనోపాధి కోసం వెళ్తున్నటువంటి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండే విధంగా ఈ జరిగిన సంఘటన విషయంలో తక్షణమే ఎంబసీతో సంబంధించిన అధికారులతో మాట్లాడి స్వర్గం శ్రీనివాస్ యొక్క డెడ్ బాడీని తొందరగా తీసుకొచ్చి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఏదైతే గల్ఫ్ దేశాలకు చనిపోయినటువంటి జీవనోపాధి పోసిన కుటుంబాలకు అండగా ఉండే విధంగా ప్రభుత్వం తక్షణం 5 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, వారి కుమారుడు డిగ్రీ వరకు చదువుకున్నాడంట. ఆ డిగ్రీ చదువుకున్న తమ్ముడికి జిల్లా కలెక్టర్తో మాట్లాడి అవుట్ సోర్సింగ్ పరంగా జీవనోపాధి ఇప్పించే విధంగా నా ప్రయత్నం 100% నేను ఆ కుటుంబానికి నేను నా శాసనసభ్యుడిగా అవుట్ సోర్సింగ్ విషయంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాననే విషయాన్ని మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఆ ఇల్లు కూడా చాలా పురాతనంగా ఉంది. ఇందిరమ్మ ఇల్లులో తక్షణమే ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చి దగ్గరుండి నేనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి అందరం కలిసి ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేసి ఇందిరమ్మ ఇల్లు కూడా ఆ కుటుంబానికి కట్టియడం జరుగుతుందని కూడా మనవి చేసుకుంటూ, ఏదేమైనా కూడా జరిగిన సంఘటన మీద తీవ్రమైన విచారణ వ్యక్తం చేస్తూ పక్కన ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ దేశం సంబంధించినటువంటి ఆ వర్గానికి చెందిన వాళ్ళు చేసినటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ టీవీ ఛానల్ ద్వారా చూడడం జరిగింది. మరి ఏదేమైనా కూడా మేము ఒకటే మనవి తెలుసుకున్నాం, ఈ సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా కుటుంబానికి అండగా ఉండే విధంగా జరిగిన సంఘటన మీద కేంద్ర ప్రభుత్వానికి ఎంబసీకి కూడా ప్రభుత్వం ద్వారా ఉత్తరం రాసి ఆ జరిగిన సంఘటన ఏది, దేని వల్ల జరిగింది, దాని కారకులు ఎవరు, తక్షణమే కఠినమైన చర్యలు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం ఆ దుబాయ్ దేశంలో ఉన్నటువంటి అక్కడ నిబంధనలకు అనుగుణంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మా వంతు బాధ్యత శాసనసభ్యుడిగా నిర్వర్తిస్తున్న విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేస్తున్నాం. రీసెంట్లీ కొత్తగా సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కదా, దానికి మన జీవన్ రెడ్డి గారు సభ్యుగా ఉన్నారు. వారి కాకుండా వారి చైర్మన్ గా ఉన్నటువంటి కూడా ఈ 2-3 రోజులు వారితో రావడం. ఏదేమైనా మా మీడియా మిత్రులకు కఠినంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంబసీకి జరిగిన సంఘటన ఏ విధంగా జరిగింది, దేనికి జరిగింది, ఎట్లా జరిగింది, జరిగిన కారణాలు, ఆ జరిగిన ఏమి యాక్షన్ పరంగా ఏం జరుగుతుందనే విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందనే విషయాన్ని తెలియదు.